దిల్ రాజు గారు చెప్పిన మాటల ప్రకారం చూసుకుంటే గతంలో తెలుగు రాష్ట్రాల్లో జరిగిన కొన్ని సన్నివేశాలు ఈ సినిమాలో ఉంటాయని చెప్పారు. అలాగే గంజాయి, డ్రగ్స్, గుట్కా, ఇసుక మాఫియా, బియ్యం ఇతర రాష్ట్రాలకి సరఫరా చేయడం ఇవన్నీ కూడా మనం గేమ్ చేంజర్ ట్రైలర్లో చూసాం. అది దిల్ రాజు గారు చెప్పిన మాటలు. తాడును తన్నేవాడు ఉంటే తలను తన్నేవాడు ఇంకోటి ఉంటాడు. రెండు ముక్కల్లో చెప్పాలంటే రామ్ చరణ్ తండ్రి గారు ఒక పార్టీ పెడతారు, అదే అభ్యుదయ పార్టీ. ఆ పార్టీని శ్రీకాంత్ గారు సముద్రకాన్ని వెనకుండా నడిపిస్తారు. బలవంతంగా పార్టీని పెట్టమని చెప్పింది అంజలి గారు. సో 10 మందికి ప్రజలకి రాష్ట్రమంతా మంచి జరుగుతుందని. అయితే కొన్ని రోజులకి ఎలక్షన్లో పోటీ చేసి భారీ మెజార్టీతో అన్ని జిల్లాల్లో గెలుస్తారు. అప్పన్న గారు ముఖ్యమంత్రి అవుతారు. మరి ఆ ముఖ్యమంత్రి ఆ కుర్చీ కోసం శ్రీకాంత్ గారు సముద్రకాన్ని ఆశపడతారు. వాళ్ళని వెన్నుపోటు పొడిచి అర్ధరాత్రి చీకట్లో వాళ్ళిద్దరిని చంపేస్తారు, అంజలి గారిని, అప్పన్న గారిని. అప్పన్న గారు పేరు పెట్టుకొని ఆ పార్టీని అలాగే నడిపిస్తారు శ్రీకాంత్ గారు. ఆ శ్రీకాంత్ గారికి ఆ ముఖ్యమంత్రి కుర్చీ దొరుకుతుంది. ఆ వెనకుండి సముద్రకాన్ని వెనకతల అసలైన వాళ్ళకి రంగుమొగుడు మన జయసూర్య వస్తాడు. ఇక్కడ అర్థమైన నీతి ఏంటంటే అప్పన్న గారిని చంపేసి శ్రీకాంత్ గారు ముఖ్యమంత్రి అయ్యారు, శ్రీకాంత్ గారిని చంపేసి మన జయసూర్య ముఖ్యమంత్రి అయ్యారు. వీళ్ళందరికీ రంగుమొగుడు రామ్ చరణ్ గారు దిగుతారు, అప్పన్న గారి పిల్లలు కొడుకులు దిగుతారు. వీళ్ళకి ఇంకా ఓచ కోతే. ఇంకోటి ట్విస్ట్ ఏంటంటే శ్రీకాంత్ గారు సముద్రకానికి చిన్న షాక్ ఉంటుంది. అదేంటంటే అంజలి గారు బతికే ఉంటారు. అప్పుడు వాళ్ళ కళ్ళల్లో భయం చూడాలి.